హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ మీట్. ఒకే రోజు అన్ని పాఠశాలల్లో సమావేశాలు జరుగుతాయన్న విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్. విశాఖ డైరీ అవినీతిపై ఈ నెల 9న హౌస్ కమిటీ విచారణ. మీడియాతో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. ప్రజా ఆందోళనకు కార్యాచరణపై దిశానిర్దేశం. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. ప్రజా ఆందోళనకు కార్యాచరణపై దిశానిర్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంటింగ్ టీచర్ మీట్ నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల 7న 44,303 పాఠశాలల్లో ఒకే రోజు ఈ మీట్ జరగనుంది అని అన్నారు. 38,319 మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, 2,807 మున్సిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్స్, 2,843 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మీట్ ఉంటుందని చెప్పారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది అని అన్నారు. మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఇంకా ఎలా మనం ఫైన్ ట్యూన్ చేయాలి, ఇటీవల చూసాం మనం మిడ్ డే మీల్ ఎలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, టీచింగ్ మెథడాలజీలు ఎలా చేయాలి, ట్రైనింగ్స్ ఇంకా ఇవ్వాలి, ఇవన్నీ ఒక సైడ్ అయితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్కూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా గుర్తించడం జరిగింది. అంటే పిల్లల చదువులో తల్లిదండ్రులు, టీచర్లు, అలాగే లోకల్గా ఉండే అలమ్నై వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన భాగస్వాములు అని మాకు గుర్తించడం జరిగింది. మరి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకటే రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున 44,303 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 44,303 స్కూల్స్ అంటే జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని రంగాల్లో విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది అని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అగనంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్డులో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమేనన్నారు. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అని, డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ నెల 9న విశాఖ వస్తుందని చెప్పారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలు కమిటీ అడిగి తెలుసుకుంటుందన్నారు. థియేటర్స్ అధినేత యార్లగడ్డ వెంకన్న చౌదరి, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్, బొడ్డు నరసింహపాత్రుడు, గంధం శ్రీనివాస్, బొండార జగన్, రఘు, సినీ నటుడు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం, దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని. మనకు విశాఖపట్నం గాజోక్ అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది. కానీ ఈరోజు వెంకన్న చౌదరి గారు, ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు, ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. వారు ఇక్కడ అగనంపూడిలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కూడా సిటీ కల్చర్ ఇక్కడ తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు అయితే ఇక్కడ నుంచి మన సిటీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఒక సిఎంఆర్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం తేడం మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ థియేటర్ బాగా నడవాలి. రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నంలో రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి. అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు
ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్న పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏది ఉందంటే విశాఖపట్నమే ఫ్యూచర్లో. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా ఆందోళనకు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అని, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని ఆరోపించారు. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయని విమర్శించారు. ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జగన్ కాలనీలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీపుల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పెద్దాపురం డివిజన్ డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై డిజిటల్ అరెస్ట్, కేవైసీ, ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను మోసగించే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా మోసగించేవారు తారసపడితే 112కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలి అని మీడియాకు తెలిపారు. సైబర్ నేరాలను ఈ మధ్యకాలంలో రకరకాల ధోరణులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచాలని చెప్పేసి కాకినాడ ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం, అలాగే దీనికి సంబంధించి రకరకాల వీడియోలు ఇవన్నీ కూడా మాకు అందజేస్తున్నారు. అందజేసిన తర్వాత మేము ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. ఆల్రెడీ కాలేజీలు, తర్వాత కొన్ని విద్యా సంస్థలు, హాస్టల్లో చెప్తున్నాం. అది కాకుండా ఈ టైంలోని సాయంకాలం సమయంలో అందరూ కూడా ఇళ్ళ వద్ద ఉంటారు. మహిళలకి, పిల్లలకి, గ్రామస్తులు కూడా ఈ విషయం చేరాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో ఎలాగైతే మన కరోనా సమయంలో ప్రజల వద్దకు ఎలాగైతే వెళ్ళి ఆ విషయాలు అయితే చెప్పాం, ఆ రకంగా చెప్తే మంచి రిజల్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైము ఈ గంజాయి కానీ ఇలాంటి అక్రమ రవాణా. గత ప్రభుత్వం చంద్రబాబు పట్ల క్రూరంగా వ్యవహరించింది అని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల నాటి ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడింది అని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తాను సస్పెండ్తో పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అభిమానంతో తాను చంద్రబాబు తక్షణమే విడుదల కావాలి అని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలి అని భద్రాద్రి రాముణ్ణి వేడుకున్నాను అని, అలా జరిగితే తాను నడిచి భద్రాచలం వస్తానని మొక్కుకున్నానని చెప్పారు. దీనిలో భాగంగానే గాజువాక నుండి పాదయాత్రగా భద్రాద్రి వెళ్లినట్లు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలలో తనకు సంఘీభావం లభించింది అని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎంత అవసరమో దేశానికి అంతే అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నావన సింహాచలం, మధులత, గిడుతూరి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలో 1989 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి 1995లో కౌన్సిలర్గా పనిచేశాను. 2000లో మా మిసెస్ కౌన్సిలర్గా పనిచేశారు. 2007లో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ ఓడిపోయినా మరలా 2021లో తెలుగుదేశం పార్టీ తరఫున అఖండ మెజార్టీతో వార్డు ప్రజలు గెలిపించారు.
1989 నుంచి ఈవేళ వరకు తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో అజంజలమైన నాయకుల మీద ఉన్న విశ్వాసంతో పార్టీ కోసం పార్టీ ఏ బాధ్యతని సూచన తప్పకుండా నిర్వహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో మరి మనం అందరివి ఉండాలి, ఆయనకు అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం నా వ్యక్తిగతంగా ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ పాడైపోయిన విధ్వంసమైన పరిపాలనని సరిదిద్దాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ఆయనే కాపాడగలడు, భవిష్యత్ తరాలకి ఈ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఏదైతే తెలుగు వారికి దిక్సూచి ఇవ్వడానికి నాయకుడు అవసరం కాబట్టి ఆయన కోరుకోవడం, భద్రాచల శ్రీరామచంద్రుడు నా కోరిక మన్నించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద అశించలమైన విశ్వాసంతో విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి ఇటీవల మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి చేయూతను అందించేందుకు పోలీస్ సిబ్బంది సమకూర్చిన మొత్తాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ కార్యవర్గ సభ్యులు స్థానిక సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి వారి దేవస్థానంలో యూనియన్ లోగోను స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దళిత ప్రొఫెసర్ చంగయ్యపై దుండగులు దాడి చేయడం అమానుషమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోని కృష్ణ, విశాఖ జిల్లా అధ్యక్షుడు పేదపెంకి శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్పై దాడిని ఖండిస్తూ పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో వివిధ నిర్వహిస్తున్న దళిత ప్రొఫెసర్పై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి దుండగులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. దళిత నాయకులు కరణం తిరుపతిరావు, కనకజ మహాలక్ష్మి, జంగాల గోపాలరావు, విశ్వనాథం, అప్పలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ చంగయ్య గారిని ఏబీవీపీ అలాగే బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆయన పైన నిర్మానుషమైన దాడి చేసి చాలా బేభక్షంగా ఆయన్ని కొట్టి ఆయన చాంబర్లో స్వరబడి చాలా అవమానపరిచి ఒక ప్రొఫెసర్ అయినా చూడకుండా ఆయన్ని నిన్న కొట్టి హింసించడం జరిగింది. ఆ సంఘటనపై వేళ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఎందుకంటే మేధావి ప్రొఫెసర్ అయినటువంటి చంగయ్య గారిని, ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారిని చాలా నీచంగా దారుణంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా అతని సీట్ నుంచి నెట్టుకుంటూ వచ్చి అతని మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్య. అది మరి ఆ చర్యని చేసినటువంటి బజరంగ దళ కార్యకర్తలు తప్పనిసరిగా హిందూ మతోన్మోదుల్ని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ రకమైన దాడులు ఇదేమైనా మణిపూర్ అనుకుంటున్నారా? ఇది ఆంధ్రప్రదేశ్. మణిపూర్లో ఇటువంటి ప్రారంభంలో ఆ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే అత్యంత దారుణంగా మారణ కాండ అక్కడ మణిపూర్లో జరుగుతుంది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లిలో నూతనంగా నిర్మించిన కోదండ రామస్వామి ఆలయంలో 41 రోజులు పూర్తయిన సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి సుగావాసి సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ మీట్. ఒకే రోజు అన్ని పాఠశాలల్లో సమావేశాలు జరుగుతాయన్న విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్. విశాఖ డైరీ అవినీతిపై ఈ నెల 9న హౌస్ కమిటీ విచారణ. మీడియాతో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. ప్రజా ఆందోళనకు కార్యాచరణపై దిశానిర్దేశం. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. ప్రజా ఆందోళనకు కార్యాచరణపై దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.